హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటో తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు కదా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎందుకంటే ముందు ఫస్ట్ మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి. దాని తర్వాత లైక్ కూడా చేయండి వీడియో అంతా నచ్చితే, ఓకేనా. ఇక్కడైతే నేను రైస్ నానబెట్టుకున్నాను. 4 గ్లాసెస్ బియ్యంకి అయితే ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలి 2-3 టైమ్స్. దాని తర్వాత అయితే లెమన్ జ్యూస్ వేయాలి. ఇక్కడ వేసినాను కానీ ఆ క్లిప్ అయితే తీయలేదు. దాని తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, బిర్యానీ ఆకు, లవంగాలు, షాజీరా అవన్నీ వేసుకోవాలి, మసాలా దినుసులు. దాని తర్వాత అయితే ఉప్పు, కారం, పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. కరివేపాకు, పెరుగు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ పచ్చిమిర్చి, కొత్తిమీర ముందే వేసుకొని మర్చిపోయాను, అందుకే తర్వాత అయితే కలిపిన తర్వాత వేస్తున్నాను. దీంట్లో ధనియా పౌడర్ వేయలేదు, వేస్తాను కర్రీలో వేస్తాను. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయలేదు, ఎందుకంటే నేను ఇంకా ఫ్రై చేసుకోలేదు కాబట్టి. ఇంకా ఇవన్నీ అయితే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక 1-1.5 అవర్. మీకు టైం లేకపోతే, లేదంటే ఎక్కువ టైం ఉందనుకో నైట్ అంతా పెట్టుకున్నా ఇంకా బాగుంటుంది. ఇంకా చికెన్ కలిపెట్టేసుకున్నాము. ఇంకా ఇప్పుడు అన్నం వండుకున్నాము. ఇదైతే నేను బాస్మతి రైస్ యూస్ చేయట్లేదు, ఎందుకంటే ఇంట్లోనే కదా. మాకు బాస్మతి రైస్ కన్నా ఈ రైసే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే బాస్మతి రైస్ ఫ్లేవర్ రైస్ కదా. ఈ స్మెల్కి కడుపు నిండిపోతుంది, తినాలనిపిస్తుంది కదా ఎక్కువ. సో ఇంట్లో ఉన్న బియ్యంతోనైతే మేము వండేసుకుంటున్నాము. 70% అయ్యే వరకు అన్నం వండేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ అయిందనుకోండి ఇంకా దమ్ చేసేవారికి ఇంకా మెత్తగా అయిపోతుంది అన్నమాట. అందుకు అన్నం అయిపోయింది కాబట్టి అన్నం పక్కన పెట్టేసుకున్నాను. బిర్యానీ అన్నాక మరి అన్నం వండినవేంది అని మీరు భయపడకండి. ఇది నా స్టైల్, అంటే నేను ఎప్పుడు బిర్యానీ ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను. అన్నం అయితే అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇందాక మనము కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, అందులో ధనియా పౌడర్ వేయలేదు కదా, అందుకే ధనియా వేపుకొని ధనియా పౌడర్ చేసుకున్నాను. దాంట్లో కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై చేస్తుంటే దాంట్లో వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది కదా. ఇలా ఎంతోమందికి ఆ స్మెల్ అంటే ఇష్టం. ఇంకా ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత కావాల్సినంత తీసుకున్నాను బిర్యానీ కోసం. ఇంకా కొన్ని అందులో ఉంచి దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకున్నాను. దీంట్లోకి అయితే మనం కలిపెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు. ఇంకా దాంట్లో ఏం వేయని అవసరం లేదు, ఎందుకంటే మనం అన్నీ వేసి పెట్టేసుకున్నాం కదా, ఇది అట్లే వేసేసుకోవాలి. ఆ మసాలా అంతా అట్లే ఉండిపోతుంది కదా గిన్నెకి. దాంట్లో కొన్ని వాటర్ వేసుకున్నాను. అదంతా మంచిగా కుక్ అయిన తర్వాత ఈ వాటర్ వేస్తే అయిపోతుంది కదా, ఇది వేస్ట్ అయిపోతుంది కదా లేదంటే మసాలా. చూడండి ఎంత బాగుంది కదా. కర్రీ అయిన తర్వాత అయితే కర్రీ పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో అయితే ఫస్ట్ మనం రైస్ వేయాలి. దానిపైన కర్రీ అట్లా లేయర్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పటికీ నేను తీయలేదు, వీడియో ఆన్ చేసి పెట్టుకున్నా అనుకున్నా కానీ అది రికార్డ్ అవ్వలేదు. లేయర్స్ అంతా చేసుకున్న తర్వాత అయితే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, వాటర్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఎందుకు ప్యాన్ పెట్టుకున్నా అంటే ఇట్లా పెట్టుకుంటే అయితే అడుగంటదు. ఇంకా పైనుంచి బరువు పెట్టుకున్నాం అనుకోని మంచి దమ్ అవుతుంది. 10-15 మినిట్స్ మంచిగా సిమ్లో పెట్టుకున్నాం అనుకోని మన బిర్యానీ అయితే రెడీ అయిన తర్వాతే ఓపెన్ చేయకుండా ఒక 5-10 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి తిన్నాం అనుకోండి, అసలు సూపర్ బిర్యానీ. ఆ బిర్యానీ అయితే చాలా బాగా అయింది. ఆల్రెడీ సగం అయిపోయింది కూడా. చూడండి ఎలా ఉంది బిర్యానీ, చాలా బాగుంది. హాయ్ గాయ్స్, బిర్యానీ అయితే అయిపోయింది. టేస్ట్ చూద్దామా ఎలా ఉందని. ఆయన తినబెట్టయితే వీడియో తీస్తున్నానైతే మా ఆయన తినబెట్టని అంటున్నారు. లేదు నేనేం పోస్ట్ చేయను యూట్యూబ్లో అని అయితే తినిపించిండు. అన్నీ యూట్యూబ్లో పోస్ట్ చేశాను. బుక్ పెట్టి పోస్ట్ చేసి పోతుంది. ఎవడైతే పెట్టు పోస్ట్ ఏం చేయాలని.
బిర్యానీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఛానల్.